పాలిటిక్స్ అంటే కేవలం విమర్శలు ప్రతి విమర్శలే కాదు, పబ్లిక్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం అని ప్రూవ్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏలేశ్వరం నుంచి అడ్డతీగల వెళ్లే రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జస్ట్ 15 గంటల్లో రియాక్ట్ అయ్యారు. సెంట్రల్ ఫండ్స్ తో రికార్డ్ టైంలో ఆ రోడ్డుని కంప్లీట్ చేయించి తన వర్కింగ్ స్టైల్ ఏంటో చూపించారు. ఇక సోషల్ మీడియాని కేవలం పొలిటికల్ కౌంటర్లకే కాకుండా ఇలా గుడ్ గవర్నెన్స్ కు వాడటం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ సైలెంట్ డెవలప్మెంట్ రాబోయే ఎలక్షన్స్ నాటికి ఆయన పొలిటికల్ స్టామినాని అమాంతం పెంచడం ఖాయమంటున్నారు ఎనలిస్టులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక పాలిటిక్స్ అంటే కేవలం విమర్శలు ప్రతి విమర్శలే కాదు, మంచి గుడ్ గవర్నెన్స్ కూడా అందివచ్చని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే నిరూపించారు. దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పందించారు. ఏదైతే ఉందో కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం, అదేవిధంగా ఏలేశ్వరం టు జడ్డింగి రోడ్డు చాలా అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉందని చెప్పి ఒక నెటిజన్ అయితే మాత్రం వీడియోలు తీసే మాత్రం పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ని 15 గంటల్లోనే ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఆ పోస్టును చూసి స్పందించి సాల్వ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 15 గంటల్లోనే ఈ మొత్తం కూడా సోషల్ మీడియా పోస్ట్కి అయితే స్పందన లభించిందని చెప్పొచ్చు. మరో పక్క అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తక్షణం ఆ రోడ్లు వేయాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు మొత్తం చాకచక్యంగా మొత్తం అక్కడ ఉన్న మొత్తం అన్ని కూడా రోడ్లన్నీ పరిశీలించి వీళ్ళని తరగతిగా రోడ్లు అది వేయాలని చెప్పేసి ఇప్పటికే ప్లానింగ్స్ అయితే వేస్తారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సెంట్రల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సెంట్రల్ ఫండ్ ద్వారా రికార్డ్ టైంలో ఈ రోడ్లు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులకు ఆదేశాలు అందించారు. అధికారులకు ఆదేశాలు అందించి తరువుగానే అధికారులంతా కూడా రోడ్డు సంబంధించిన మొత్తం కూడా ఏదైతే ఉందో ఏలేశ్వరం టు జడ్డింగ్ వరకు 25 కిలోమీటర్ల మేర మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఇప్పటికే ఈరోజు కొలతలు మొదలుపెట్టారు. అనంతరం కూడా రోడ్డు సంబంధించి వీళ్ళని తొందరగా రోడ్లు వేస్తామని చెప్పి స్థానికులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా విమర్శలు ప్రతి విమర్శలే కాదు, మంచి గవర్నెన్స్ని అందివచ్చని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే నిరూపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియా పోస్ట్ని చూసి పవన్ కళ్యాణ్ 15 గంటల్లోనే ఆ పోస్ట్ని చూసి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ మంచి గుడ్ గవర్నెన్స్ అయితే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అందించారని చెప్పేసి ఆయన మీద ప్రశంసలు జల్లు అయితే కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎక్కువ శాతం మంచి కన్నా ఎక్కువే బ్యాడ్ ప్రాపగాండా జరుగుతుంటుంది. చెడు కన్నా మంచి కూడా చేయాలని చెప్పి మంచి ఆలోచనతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అంటే గత ఎన్నో ఏళ్ల 3 దశాబ్దాలుగా ఈ రోడ్డు అయితే అభివృద్ధికి అయితే నోచుకోని పరిస్థితి ఉంది. వర్షాలు వస్తే ఏలేశ్వరం టు జడ్డింగ్ వెళ్ళే రోడ్డు మొత్తం కూడా 25 కిలోమీటర్లు కూడా అస్తవ్యస్తగా ఉండి మొత్తం కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంది. అదే రోడ్డు గుండా ఏవైనా అంబులెన్స్లు వెళ్లాల్సి వచ్చినా, ఏమైనా హార్ట్ పేషెంట్లు వెళ్లాల్సి వచ్చినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం ప్రయాణికులు అయితే మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒక నెటిజన్ దీన్ని చూసి వరవలేక దాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్కి రీచ్ అయిన వెంటనే కూడా దానికి స్పందన లభించింది. కూడా ఆర్ఎండ్బి కాకినాడ జిల్లా ఆర్ఎండ్బి అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి త్వరితగతిగా సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఫండ్స్ ద్వారా వీళ్ళని త్వరగా రోడ్లు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ జరిగిన సన్నివేశాన్ని ఒక హాట్ టాపిక్గా తీసుకుని మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీద అయితే ప్రశంసల జల్లు అయితే కురిపిస్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన మంచి గుడ్ గవర్నెన్స్ అందిస్తున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మీద ఇప్పటికే పలు అభినందనల పోస్టులు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సైలెంట్ డెవలప్మెంట్ రాబోయే ఎలక్షన్కి పొలిటికల్ సంబంధించిన స్టామినా అని చెప్పేసి పలువురు అయితే అభివర్ణిస్తున్నారు. అంటే ఈ సైలెంట్గా చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్కి వచ్చే భవిష్యత్తులో పొలిటికల్గా మైలేజ్ పెంచుతాయని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఒక కాకినాడ జిల్లాకే కాదు మన్యం జిల్లాతో పాటు ఏజెన్సీ జిల్లాల రోడ్లు కూడా స్థితిగతులు మార్చేశారు. దానికి సంబంధించి ఈరోజు కూడా కొన్ని సెంట్రల్ ఫండ్స్ నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆ రోడ్లు అంటే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయాలని చెప్పేసి భారీ ఎత్తున నిధులు అయితే సమీకరించారు. ఈ నేపథ్యంలోనే ఈ నిధులు సమీకరణ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఉందో పత్తిపాడు నియోజకవర్గం ఫారెస్ట్ రంపచోడవరం వెళ్ళే మార్గం 25 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఈ రోడ్ని మరామత్తులు మొదలుపెట్టారు. దీంతోపాటు ఇక
ఇక మీద నుంచి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా మేము మొత్తం కూడా రోడ్లు వేయిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో పాటు కూడా ఇందాకే మరి కొద్దిసేపటి కింద పవన్ కళ్యాణ్ సెంట్రల్ R&B శాఖ నుంచి అయితే మాత్రం కొంత నిధులు సమీకరించారు. దీనికి సంబంధించి అత్యధిక నిధులన్నీ కూడా ఆ రోడ్డు ఏదైతే ఉందో ఫారెస్ట్ ఏరియాలో నోచుకొని రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేస్తాం, దానికి సంబంధించి కొత్త రోడ్లు వేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఈ స్పందన అది జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ పోస్ట్ స్పందన కూడా ఈ పోస్టు ఏదైతే ఉందో ట్విట్టర్లో పోస్ట్ చూసిన వెంటనే ఈ స్పందన ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మీద అయితే ఒక ప్రశంసల జల్లు కురుస్తుంది. ఏంటంటే ఒక మంచి గవర్నెన్స్ని అందివ్వాలనే సదుద్దేశంతో ఏపీ డిప్యూటీ సీఎం పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇంతకన్నా మంచి పనులు చేయాలి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చాలామంది ఆయనకి ట్విట్టర్ రూపంలో ఆయనకి మొత్తం కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.